నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. సో నిన్ను బాగా ఇంప్రెస్ చేసిన క్యారెక్టర్స్ వావ్ అని అనిపించిన క్యారెక్టర్ ఏది? మంగపతి. మంగపతి గారి క్యారెక్టర్ ఏంటి? అంటే ఇప్పుడు మీకు ఒకవేళ ఒక చెల్లి ఉందనుకోండి, మీరు ఎంత ప్రొటెక్ట్ చేస్తారు, సో అలా ఓవర్ ప్రొటెక్టివ్ ఉంటే ఎలా ఉంటారు అన్నట్టు ఉంటుంది అనమాట. అంతే. ఓకే. ఎక్కువగా నేను పోస్టర్స్ ఎక్కువగా చూసుకుంటున్నావు ఏంటి, అంత హ్యాపీనెస్ అనిపిస్తుంది. చాలా బాగున్నాయి. ఇది ఫస్ట్ టైం కదా ఈ పోస్టర్స్, ఇవన్నీ చాలా అది మాకు రొటీనే అది కూడా, బట్ ఇవన్నీ చాలా కొత్తవి. సో అది బాగా నచ్చిందా? ఓకే. ఇక్కడ వైజాగ్, ఇక్కడ వైజాగ్ అది శివుడిది 1080 పార్క్ కింద, అది పైన కాదు, అది సింహాచలం కూడా కాదండి, అదే ట్రైన్ ఉంటుంది పైన కొండ పైన, అదేం కొండ? కైలాసగిరి. సో బాగా ఎంజాయ్ చేసారా? సో ఎన్ని డేస్ ఉన్నారు షూటింగ్ మొత్తం? 10 days వైజాగ్ లో. కానీ అక్కడి నుంచే నా ఇద్దరు బాండింగ్ అనేది కూడా బాగా పెరిగింది అసలు. లేదండి, చెప్తా చెప్పి. ఓకే, నువ్వు చెప్పు శ్రీ. 2 years ముందు నుంచి ఫ్రెండ్స్ మేము యాక్చువల్లీ. అవునా? అంటే లైక్ ఎలా పరిచయం? అంటే చాలా క్యాజువల్గా, అంటే నా ఫ్రెండ్స్ తన ఫ్రెండ్స్ మ్యూచువల్, సేమ్ టైం తను నేను ఒక అప్పుడేదో ఏంటది ఇలా సోషల్ మీడియానే, బట్ త్రూ ఏదో అసలు గుర్తులేదు నాకు. కాదు చెప్పదు, అవమానం పడతా నేను ఇప్పుడు. ఓకే. త్రూ మ్యూచువల్ గానే ఫ్రెండ్స్. సో అలా ఈ సినిమాతో క్లోజ్. ఓకే. అండ్ షూటింగ్కి ఎప్పుడైనా లేట్గా రావడం ఇలాంటి సందర్భాలు, తర్వాత జరిగిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా రోషన్ నువ్వే లేట్గా వస్తావని అనిపిస్తుంది. లేట్గా రావడం అంటే ఈ రోజే వచ్చాడు. అంటే మీకు పాపం వేరే వర్క్ ఉంది అనుకుంటా. ఐఎమ్ రియలీ సారీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. నో నాట్ లైక్ దట్, జస్ట్ నార్మల్ గా. ఎందుకంటే లేదు, నార్మల్ గా అని కాదు, ఇది కట్ అవుద్దో కూడా నాకు తెలియదు. బట్ యాక్చువల్లీ ఏంటంటే నేను ఉండేది కూకట్పల్లి. ఈ రోజు మండే, అడ్రస్ కూడా చెప్పేసి మా వాళ్ళకి అందరికి. ఈ రోజు మండే. సో మా ఇంటి దగ్గర నుండి ఇక్కడికి వచ్చేసరికల్లా నేను 1 hour ముందు స్టార్ట్ అయ్యా. 1 hour కల్లా ఇక్కడ ఉండిపోతాను నేను ఇప్పుడు. బట్ ఈ రోజు ఉండలేకపోయాను, ఎందుకంటే ఈ రోజు మండే. మా ఇంటి నుండి వచ్చేటప్పుడు అంటే అది నా చేతుల్లో లేదు, చేయలేను. సో దట్స్ ది రీజన్. నేను లేట్ అసలు ఎప్పుడు ఉండను, వర్క్ అయితే అసలు ఉండను. ఈ రోజు అలా అయింది అంతే. సో ద బెస్ట్ మూమెంట్ వాట్ హ్యాపెన్ ఇన్ దిస్ సెట్స్ లో? లేదు, మీ ముందు క్వశ్చన్ ఏది లేట్ గురించి అదే కాదా? ఓకే. తను లేట్గా వస్తే అది కూడా ఒకటేసారి అంతే కదా, ఇంక 2-3 సార్లు కాదు, ఒకటేసారా? షూరా? బ్లాక్ చేయమంటావా? ఓకే. చెప్పు. సో వాట్స్ ద బెస్ట్ మూమెంట్ హ్యాపెన్ ఇన్ దిస్ షూటింగ్ టైంలో? బెస్ట్ థింగ్స్ అంటే నాకు ప్రతిరోజు ఒక మెమరబుల్ డే లానే నడిచేదన్న. అంటే ఇదేదో మనం వెళ్ళి ఏదో షూటింగ్ చేస్తున్న ఫీలింగే ఉండేది కాదు. అంతా మన ఫ్యామిలీ, కోర్ట్ సినిమా, ఓ నైస్, మనం వెళ్తున్నాం, నేను చందుగాళ్ళలో బిహేవ్ చేసేస్తాను. ఇక్కడ ఎవ్వరు కూడా ఇతను టెక్నీషియన్, ఇతను డిఓపి, ఇతను డైరెక్టర్, అసలు ఎవ్వరు ఉండరు. ఇట్ వాజ్ వెరీ కలోక్యల్గా, టీం కూడా చాలా ఫ్రెష్గా నీట్గా ఒక ఫ్యామిలీలా ఉంటుంది. అంటే దెబ్బలు బాగా తగిలాయా? నా ఫస్ట్ డే ఫస్ట్ షాట్ కొట్టేసీను, కాళ్ళ మీద కొట్టేసీను. సో మీరు ఏదైతే చూసారో ఆ కొట్టేదా అదే ఆ సీక్వెన్స్ అనమాట. ట్రైలర్లో ఏదైతే చూసారో అదే రోజు ఫస్ట్ సీక్వెన్స్ అదే చేసాం అనమాట. ఏమో మరి నేను మొన్న అన్నాడు, నేను డేట్లు ఇవ్వలేదని కాళ్ళ మీద కొట్టాడని నేను ఫీల్ అయ్యా, కానీ కాదని అన్నాడు. సో నా ఫస్ట్ షాట్ అదే కోర్ట్ సినిమాలో కాళ్ళ మీద కొట్టడం. ఫస్ట్ డేనే దెబ్బలతో మొదలయ్యాను. దెబ్బలతో అని కూడా అనలేను, అది బేసిక్గా ఫస్ట్ డమ్మీ స్టిక్స్తో ట్రై చేశాను. బట్ అది క్లోజ్అప్ పెట్టినప్పుడు నాకు ఫీల్ రావట్లేదు, కొడుతున్న ఆ స్టిక్ ఇరిగిపోతుంది. సో ఐ వాజ్ లైక్, అన్న జగదీష్ అన్న వచ్చాడు, అన్న ఈ స్టిక్తో ఒరిజినల్ స్టిక్స్తో వెళ్ళిపోదాం అని అంటే, తమ్ముడు నీకు ఓకేనా అని అన్నాడు. నాకు పర్లేదన్నా ఓకే. సో నాకున్న కో యాక్టర్ సార్ రాము గారు కూడా ఈజ్ వెరీ కోఆపరేటివ్ అనమాట. తను ఇంత ఫోర్స్గా తీసుకొచ్చి ఆ డెడ్ ఎండ్కి వచ్చే టైంకి చిన్నగా అలా ఇచ్చేవాళ్ళు. బట్ ఆ ఫోర్స్లో తగిలింది 2-3 సార్లు, ఇట్స్ ఫైన్. బట్
సీన్ అయ్యేంత వరకు మొన్న అన్న చెప్తున్నాను, నేను సీన్ అయ్యేంత వరకు చెప్పలేదు తగిలినా కూడా, సీన్ అయిపోయిన తర్వాత వెళ్ళి చెప్పాను. ఓకే. బట్ అన్న సాటిస్ఫైడ్ వచ్చిన షార్ట్స్కి, సో ఐఎమ్ హ్యాపీ. అంతే. ఏంటంటే అది నిజంగా తగిలితే వచ్చే ఎమోషన్ అది దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఈ కైండ్ ఆఫ్ మూవీస్. అవునవును. ఎక్కడైనా డిస్కనెక్ట్ అయిపోయినా కానీ పీపుల్ వోంట్ రిలేట్ అవ్వలేరు మళ్ళీ. యాక్చువల్లీ సో ఒరిజినల్గా తగిలింది, ఒరిజినల్గా రియాక్షన్ వచ్చింది. జగదీష్ అన్న ఈజ్ వెరీ హ్యాపీ, నేను వెరీ హ్యాపీ. ఆ ఫుటేజ్ చూసిన తర్వాత నాకు ఆ పెయిన్ ఏం గుర్తుండదు ఆబ్వియస్లీ. ఓకే. అంటే నీకు శ్రీదేవి అని పేరు పెట్టారు కదా, సో ఎందుకు పెట్టారని మీ పేరెంట్స్ని ఎప్పుడన్నా అడిగా? యాక్చువల్లీ మా అత్త పేరు శ్రీదేవి. సో మా డాడీకి వాళ్ళ అక్క అంటే చాలా ఇష్టం మా అత్త. సో అందుకే అలా శ్రీదేవి అని పెట్టుకున్నారు అనమాట. కొంచెం ఆవిడలా ఉంటానని అందుకే. ఓకే, మేము ఇంకో వేరే అనుకున్నాము. వేరే కాదు, వేరే కాదు, అలానే అనుకుంటారు కానీ కాదు. Okay, ఇది so- నిజం. ఆఫ్టర్ దిస్ మరి కోర్ట్ మూవీ తర్వాత ఎలా ఉంటుంది అనుకున్నాం? ఫస్ట్ రిలీజ్ అయ్యాక చూడాలి, ఆ తర్వాత బట్ సాంగ్ మంచి బస్ అవును, తీసుకొచ్చింది కదా. వెళ్ళింది. నెక్స్ట్ హీరో బాగుంటుందా ఏమో, అమ్మో నేనేమో అనుకోవట్లేదు, అయితే మంచిదే కదా. ఓకే. అండ్ రోషన్, మిషన్ ఇంపాసిబుల్ టైంలో కూడా నువ్వు చిరంజీవి గారి సాంగ్స్కి స్టెప్స్ వేయడము ఎలా అనిపించింది అది? ఐ థింక్ దట్ వాస్ అన్ మెమరబుల్ ఇన్ యువర్ లైఫ్. అవునవును. అంటే నా లైఫ్లో మొన్న జరిగింది అది, దాని ముందు చిరంజీవి గారితో అంటే మాటలు రావు. అంటే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అది. అంటే నేను స్టార్టింగ్లో ఒక షో చేసేటప్పుడు చిరంజీవి గారితో నాకు ఫోటో దొరకలేదు బేసిక్గా. నేను దేశముద్దులో ఒక షో చేస్తున్నాను, పక్కన సెట్లో చిరంజీవి గారు మీలెవర్ కోటీశ్వర్లు చేస్తున్నారు ఆ టైంలో. ఆయనతో ఫోటో దొరకలేదు నాకు. సో నేను వెళ్ళి ఆయన రోల్స్ రాయల్స్ ముందు అటుకో పిక్చర్ పెట్టాను, అంటే ఆ కారు నేను. ఓకే. సో దాని తర్వాత ఒక 4 yearsలో మిషన్ ఇంపాసిబుల్ అనే సినిమా చేసినప్పుడు ఆ సినిమాకి ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆయన రావడం ఒక ఎత్తు అయితే, ఆయన ముందు ఆయన చేసిన ఆయన బ్లాక్ బస్టర్ సాంగ్స్ అన్నీ ఆయన ముందు పర్ఫామ్ చేయడం, ఆ సాంగ్స్ గురించి ఆయన మాట్లాడడం. బేసిక్గా నేను నాకు స్టేజ్ మీద అంటే ఆ కాన్షియస్లో నాకు రాలేదు. ఫస్ట్ నాకు ప్యానిక్ అటాక్ అయింది అక్కడ. ఎందుకంటే నేను డ్యాన్స్ చేసేసి కిందకి వెళ్ళిన తర్వాత ఒక స్టిల్ లాగా ఇవ్వాలి, బట్ ఆయన నా కళ్ళ ముందు ఉన్నప్పుడు నా చేతులు ఆయన కాళ్ళ మీద ఉన్నాయి, నా బాడీ నా దగ్గర లేదు బేసిక్గా. అదంతా అదో లాంటి ఫీలింగ్. సో నా చేతులు ఆయన కాళ్ళ మీద ఉన్నాయి. ఆయన మాట్లాడేసిన తర్వాత నా చేయి పట్టుకొని ఈజ్ లైక్ యూ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ అది ఇది అని చెప్పాను. చాలు ఇంకా. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అది. దాని తర్వాత మొన్న నాని అన్న